నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో పర్యటించిన సీఎం జగన్. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని వెల్లడి. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవోను రద్దు చేయాలని కోరుతూ మహాసభ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం. కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 28వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమని స్పష్టీకరణ. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభిమానులు పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బుద్దా వెంకన్న. సమావేశంలో ఎంపీ కేశినేని నాని పేరు తీవ్రస్థాయిలో విమర్శలు. చంద్రబాబు తనకు దైవమని, ఆయన కోసమే పనిచేస్తానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల మంచి జరిగిందా, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా ఆలోచించాలని కుప్పం ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన వల్ల మంచి జరిగిందా, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలలను సాకారం చేసిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. 2022లో కుప్పానికి వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకువస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సర్వాంగంగా కుప్పంకు తీసుకువచ్చామని తెలియజేశారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామని తెలియజేశారు. గుట్టలు దాటుకొని, కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పంలో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. బాబు ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే. అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం. అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో
పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా సెంటర్ నుంచి మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి సెంటర్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానల్ను ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని తెలిపారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులుగా ఉండేవి, కానీ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో లేవని తెలిపారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను తీసుకుని వెళ్లడం జరిగిందని తెలియజేశారు. కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీనిపైన మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయడం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వం ఆపరేటర్లందరూ మా అసోసియేషన్ తరపున పిలుపునివ్వడం జరిగింది. ఇది గత వారం రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పేసి మా సోషల్ మీడియాలో, మా దాంట్లో కానీ ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి శాటిలైట్ ఛానల్లో కానీ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వం కూడా స్పందించి మాకు నిన్న రాత్రే మాకు సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ధర్నా కింద కాకుండా మహాసభ కింద పెట్టండి, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎలక్షన్ లోపు ఇస్తామని చెప్పేసి ఇందాక గౌరవనీయులు మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి గారు చాలా మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లందరం కూడా చాలా. అమరావతిలో స్థలాలు ఖచ్చితంగా పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ కనుపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజున 28వ డివిజన్లో పర్యటించామన్నారు. డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందన్నారు. కొంత రైల్వే వాళ్లతో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా రోడ్లు వీళ్ళు వాడుకుంటున్నారు, ఇది రైల్వే వాళ్ళు మా స్థలం కదా అని చెప్పని రాకపోకలు నిలిపివేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. పబ్లిక్ నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం గెలిపించుకోవాలని. చాలామందికి ఇక్కడ అమరావతిలో స్థలాలు వచ్చినాయి. అమరావతిలో స్థలాలు వచ్చిన దానికి చాలామందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు పొందుతున్నారు. చంద్రబాబు లాగా ఇది ఏమన్నా గతంలో టిట్కో వసూలు డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు
మా దృష్టికి తీసుకురావడం, తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా మా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి విష్ణు గారు డివిజన్ 28వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది ఏంటంటే రైల్వే వాళ్ళ ఇష్యూ. రైల్వే వాళ్ళు ఇక్కడ గోడ కట్టడం వల్ల రైల్వే కాలనీ వాళ్ళు, శ్రీనగర్ రైల్వే కాలనీ కానీ చుట్టుపక్కల కనీసం 2 డివిజన్లు, 28వ డివిజన్కి 31వ డివిజన్కి, ఈ 2 డివిజన్ ప్రజలు కూడా కొద్దిగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యకి ఏదన్నా పరిష్కారం మార్గం తొందరలో జరిగే. ఏపీలో ఎన్నికల వేళ నేతల వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నేడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో పాటు బెజవాడ వైసీపీ మాజీ అధ్యక్షుడు బొప్పన బావుకుమార్, ఖమ్మం కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ తదితర నేతలు ఈ రోజు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివంగత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్థసారథి, బొప్పన బావుకుమార్, తుమ్మల చంద్రశేఖర్ చేరుకున్నారు. అయితే అధికారికంగా టీడీపీలో చేరకముందే పార్థసారథికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించారు. అందరూ కూడా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆర్థిక దుస్థితి, రాష్ట్రంలో ప్రబలుతున్న విధ్వంసకర అరాచక పరిస్థితులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మారాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈరోజు బావకుమార్ గారు, నేను, ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ గారు, మా ఉయ్యూరు మున్సిపల్ సందర్భంగా మొట్టమొదటిసారిగా టికెట్ అనౌన్స్ చేసిన మా పార్థసారథి గారు, అట్లాగే యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్ గారు, వీళ్ళందరూ కూడా గెలుపుబాటులో ముందుకు నడుస్తూ వైసీపీ పార్టీకి దడదళ్ళాడే పరిస్థితి తీసుకొచ్చే కారణం ముఖ్యంగా కూడా సారథి గారిని చెప్పుకోవాలి. ఈ సారథి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జిల్లా మొత్తం కూడా సీట్లు గెలవడానికి మేమంతా వాళ్ళకి వెన్నంటిగా ఉండి, ఇక్కడ ఇచ్చిన అభ్యర్థులకి వెన్నంటిగా ఉండి మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ పార్టీలో ఏ విషయం ఉన్నా. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కేశినేని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ విజయవాడ ఇన్ఛార్జిగా తాను ఉంటే కేశినేని నాని తనపై ఫిర్యాదు చేశారని, తనను తొలగించేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. ఆనాడు సుజనా చౌదరి అది సరికాదంటూ ఆపారన్నారు. కేశినేని నాని వైసీపీ నేత వెల్లంపల్లితో లాలుచీపడి కోవర్టు అయ్యారని, తనతో నాని ఆట మొదలెట్టారని, ఆయన ఆట నేనే కట్టిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. ఇప్పుడు కూడా పాత పరిచయాలతో తనకు అడ్డుపడుతున్నారని, తన జోలికి వస్తే తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెబుతానని హెచ్చరించారు. రక్తంతో కడగలా, ఏ నాయకుడి కటౌట్ ని రక్తంతో కాలు కడగలా, అది చేసింది నేను, అది చరిత్రలో నేనుంటా, అలాగే చరిత్రలో మీరుంటారు. అదేం తప్పు కాదు. మీకెవరన్నా అది తప్పనో లేకపోతే వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు. ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు. మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా, మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్దా వెంకన్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటౌట్ని రక్తంతో కాళ్ళు కడిగాడు అని చెప్పుకోవాలా? అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తా తప్ప, మీరు నాకు నాయకుడి కంటే దేవుడే. మీరు మీకే చెప్తా ఆ విషయం, ఎన్నిసార్లు చెప్పా అనుకుంటారు. ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఏదో నేను తొళ్ళ కొడతానో లేకపోతే నాకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకున్నానో ఏదేదో ఊహించుకొని ఉంటారు కొంతమంది. నేను అలాంటి క్యారెక్టర్ కాదు నాది.
అలాంటి క్యారెక్టర్ కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు, లేదా అన్నం పెట్టి చేయని కొరికేవాడిని కాదు. చంద్రబాబు గారు దేవుడు అంటే దేవుడే, సచ్చే వరకు దేవుడు అంటే ఒకే ఒక మాట మీద ఉంటా. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా చెప్తున్నా, ఎక్కడన్నా పొత్తుల్లో భాగంలో టికెట్లు అటు ఇటు అయినా సరే ఇలాగ మాలాగా సమన్వయంతో ఉండండి, సమన్వయంతో మన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి తప్ప జెండాలు తగలబెట్టడం, బ్యానర్లు తగలబెట్టడం అంటే మన ఇల్లు మనమే తగలబెట్టుకున్నట్టయితే. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశారని కాపు ఉద్యమ నేత రామ్ సుధీర్ ఆరోపించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఖరారైంది. రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేటు ఫ్లైట్ కొన్నారన్నారు. ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ కలిసి టీడీపీ జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో కూడా అదే డైలాగులు చెప్పి ఎంతో మంది యువతని ఈ రోజున నువ్వు బలి చేసావు. 24 సీట్లు, 3 ఎంపీ సీట్ల కోసం నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో మంది యువతల జీవితాలను నాశనం చేసావు. ఈ రోజున కృష్ణా జిల్లానే తీసుకోండి. ఈ రోజున ఆయన టీడీపీ 11 సీట్లు ప్రకటిస్తే నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలు అన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 2019 ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా కానించి అన్ని రకాలుగా అండగా ఉండి నా పెళ్ళాం బిడ్డలు, నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా. తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతని అతి తెలివితేటలు, అతని నటన నాకు తెలిసి కూడా ఆ రోజున బయటకు వచ్చి నేను ఏ రోజును కూడా విమర్శించలా. కానీ ఈ రోజున ఎందుకంటే ఈ రాజకీయం పరంగా ఏ రోజు చూసినా టీడీపీ అంటే కాపుల్ని అనగదొక్కే పార్టీయే. కాపుల్ని ఏ రోజు కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదుగుదల లేకుండా కాపుల్ని కృష్ణా జిల్లాలో ఏ విధంగా అనగదొక్కుతుందో అందరికీ తెలుసు. అలా ఉన్న కాపుల్ని ఆ రోజున 2004 నుంచి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులకు ఒక సముచిత స్థానం కల్పించి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థానం కల్పిస్తున్నారు. నువ్వు ఈ టీడీపీలో ఉన్న కాపులను కూడా ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూరలో కరేపాకులు ఎక్కడ చేస్తున్నాడు. ఆ 2019 ఎలక్షన్లో నీకు మండల బుద్ధప్రసాద్ గారు కావాలి, బోరగడ్డ వేదవ్యాస్ గారు కావాలి, వంగవీటి రాధా గారు కావాలి. ఆహార ప్రియులకు నోరూరించే వంటకాలతో ద దావత్ బాక్స్ రెస్టారెంట్ స్వాగతం పలుకుతోంది. విజయవాడ అంటేనే సరికొత్త వంటకాలకు పెట్టింది పేరు. అయితే అత్యాధునిక కాలంలో కట్టెల పొయ్యిపై వంటకాలను తయారు చేసి ఆహార ప్రియులకు కడుపు నిండే వంటకాలను ద దావత్ బాక్స్ రెస్టారెంట్ పరిచయం చేసింది. నేడు ద దావత్ బాక్స్ రెస్టారెంట్ను నగరంలో ఎంజీ రోడ్ నందు నూతనంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆహార ప్రియులు రెస్టారెంట్ను సందర్శించి రెస్టారెంట్లోని షాదీ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా మరెన్నో రకాల వంటకాలను రుచి చూసినట్లు తెలిపారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రుచిలో ద దావత్ బాక్స్ రెస్టారెంట్ మేటీ అయిందని, ఇంకా సర్వీసింగ్ విషయంలో ఈ రెస్టారెంట్ కు సాటి ఏదీ రాదని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న ఒక యంగ్స్టర్ ఇంజనీరింగ్ చేసి ఫుడ్ కాన్సెప్ట్ని డిఫరెంట్గా హైజీనిక్గా పబ్లిక్ తీసుకెళ్లాలని చెప్పి దావత్ బాక్స్ స్టార్ట్ చేశారు. అంటే నాకు తెలిసి అతన్ని కలిసి అతనితో మాట్లాడాక తెలిసింది తన ప్యాషన్ ఉందని ఫుడ్లో. సో రియల్లీ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్. ఈ కట్టెల పొయ్యి మీద చేసి బిర్యానీ పబ్లిక్కి అందించే హోటల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇవాళ. ఇతను ఈ కాన్సెప్ట్తో బేస్ చేసుకుని మంచి ఫుడ్ ఇవ్వాలన్న ఎయిమ్తో ఇది స్టార్ట్ చేసి సెకండ్ బ్రాంచ్ ఇది. సో దే ఆర్ ఇన్ గుడ్ మోటో, మంచి థీమ్తో వెళ్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా బాగుంది ఫుడ్ అయితే, జస్ట్ టేస్ట్ ఇట్. దావత్ బాక్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. వీళ్ళ వుడ్ స్టైల్ బిర్యానీ నాకు బాగా ఇష్టం. ఇవాళ వీళ్ళ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్కి రావడం జరిగింది.
చాలా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ తినే వాళ్ళకి. డెఫినెట్గా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ డూ. దావత్ బాక్స్ ఫార్చ్యూన్ ఎదురుగా టేక్ అవే పాయింట్ నేను రావడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక 6 months బ్యాక్ మన బల్లింవార్ స్ట్రీట్లో స్టార్ట్ చేసినప్పుడు మేము వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఈ ఫుడ్ బిర్యానీ టేస్ట్ అనేది విజయవాడలో కానీ మన గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి టేస్ట్ ఎక్కడ దొరకదనమాట. సో నేను చాలా రెస్టారెంట్లు వాటిలో ట్రై చేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేశానో అదర్వైజ్ వేరే రెస్టారెంట్కి కానీ ఇంకెక్కడానికి వెళ్ళటానికి అసలు నాకు ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు పోయాను. అట్ ద టైం అలాగే నా ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఈ దావత్ బాక్స్ అనేది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇంకో కొత్త దానికి ప్రిఫర్ చేయాల్సిన ఇది రావట్లేదు, ఎందుకంటే అంత టేస్ట్ ఇస్తున్నారు అనమాట. నేను ఎక్కువగా బాగా ఇక్కడ తినేది షాదీ మటన్ బిర్యానీ. బట్ వాళ్ళ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా బాగుంటుంది. వెజ్లో మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అన్నిటికంటే ఆ మీల్ కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది నాకు. రాష్ట్ర ప్రజలకు ప్రజా పరిపాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేయర్ ఆయన భాగ్యలక్ష్మి 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేతలు బంకా విజయ, శివ, చాముండేశ్వర్తో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గొల్లపాలెం గట్టు కొండ ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్ 50వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణం, మెట్ల మార్గం పునరుద్ధరణ, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులతో పాటు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీనే కొండ చివరన ఉన్న అర్హులైన వారందరికీ పెన్షన్ అందించిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదయ్యా. మాకు గతంలో పెన్షన్ కోసం అయితే పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళం. కొండ ప్రాంతం దిగి మళ్ళీ వెళ్ళేటప్పటికి 6-7 అయిపోయేది. ఈరోజు కొండ ప్రాంతం అయినా సరే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అన్ని సదుపాయాలు మాకు బాగున్నాయి. మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకుంటాం అయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలు 8 కోట్ల రూపాయలతో పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాలని ఇవ్వడం జరిగింది. అలాగే 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేస్తున్నారు. తప్పకుండా ఏదైతే మళ్ళీ జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటే మళ్ళీ ఇంకేదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి అన్నీ సమకూరుస్తామని చెప్పేసి ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పట్టాలు ఇచ్చామో ఆ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆ ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నా డివిజన్ నాయకులుగా వచ్చి డివిజన్ గెలిచి డివిజన్ నేను ఉద్ధరించాము, మనకి ఇన్ని ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు నేను ఉద్ధరించాము అన్నది వాళ్ళు సోయిలో ఉండాలా, సోయిలో ఉండి పరిపాలన అన్నది కొనసాగించాలి. ఈరోజు ఏ అధికారం లేకపోయినా బంకా విజయ గారు కానీ, షాము గారు కానీ, అలాగే శివ గారు కానీ పూర్తి స్థాయిలో డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం కానీ, నా దగ్గర రావడం కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ, నిత్యం అలాగే వాటర్ పైప్ లైన్స్ చూడండి అని ప్రతినిత్యం వాళ్ళు తిరిగి వాళ్ళు చేయించుకోవడం జరుగుతుంది. కానీ గెలిచి మీరేం చేసినారన్నది ప్రజలు. రోజు 50వ డివిజన్లోని షేక్ గడప గడప కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయిన షేక్ ఆసిఫ్ గారితో అలాగే నగర మేయర్ గారు గడప గడపకు వెళ్ళడం జరిగింది. గతంలోని ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు గడప గడప కార్యక్రమానికి ఏ కొండకైతే ఎక్కేమో అక్కడ ఏ పనులు అయితే చేయాలో రిటర్నింగ్ వాళ్ళు, డ్రైన్లు నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. సిపిఎం జనశంకారావం 5వ రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దేవీనగర్లో సోమవారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నిలదీసే దమ్మున్న సిపిఎం అభ్యర్థిని గెలిపిద్దాం, విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసే దమ్మున్న పార్టీలను, నాయకులను ఎన్నుకుందాం అని అన్నారు. భయపడి బెదిరిపోయి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సీఎంల వద్ద లొంగిపోయి విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న నాయకులను ఓడిద్దామని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి చెప్పారని అవేవీ ఆచరణలోకి రాలేదని అన్నారు. దేశంలో మోడీ బీజేపీ పాలనలో సర్వనాశనమైంది. రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది. ఇక విజయవాడ నగరం అధోగతి పాలైపోయింది. నగరంలో ఎవరు బాగున్నారు? దీంట్లో చేసుకోవడానికి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నది వ్యాపారం, భవన నిర్మాణ రంగం, ఆటో నగర్, మోటార్ రంగం. ఇది తప్ప ఏముంది విజయవాడలో? ఈ 3 రంగాలు కుదేలైపోయినాయి. వ్యాపారం డీమార్టులు, వాల్మార్ట్లు, మెట్రోలు, బడా కంపెనీలు తప్ప చిన్నవాళ్ళు బతికే మార్గం లేదు. జీఎస్టీ వచ్చిన తర్వాత అవి కూడా సర్వనాశనం అయిపోయినాయి. భవన నిర్మాణం, రాజధాని లేదు. ఒక రాజధాని, 3 రాజధానులు, 4 రాజధానులు. రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం అటు మోడీ గారిది, ఇటు జగన్ గారిది. ఇక ఆటో నగర్, మోటార్ రంగం సగం మూతపడిపోయింది. దాని మీద బతికే వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇక మీరు బాగు చేసిందే ఉంది. విజయవాడ గురించి అడిగే దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకులు ఒక్కళ్ళు ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రులు పదవులు కానీ ఎలగబెట్టారు మీరు? ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతమైన విభేదాలేమీ లేవన్నారు. రాజకీయ పరంగానే పరిస్థితులు మా ఇద్దరి మధ్య మారాయన్నారు. ఇప్పటివరకు పార్టీల పరంగా చెరోదారి అయినప్పటికీ ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. మైలవరం అభ్యర్థిత్వంపై నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి మంచే జరుగుతుందన్నారు. పార్టీ విధానాల మేరకు అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ఇరు పార్టీల ముఖ్య నేతలను నేటి నుండి కలిసి వారి సలహాలు సూచనలతో ముందుకెళ్తానన్నారు. అందరికీ కూడా త్వరలోనే కలుస్తానన్నారు. మర్యాదపూర్వకంగా పెద్ద ఆయన సుధాకర్ రావు గారిని, అలాగే లక్కిరెడ్డి హనుమరెడ్డి గారిని కలిసి వెళ్దామని చెప్పి మైలవరానికి వచ్చాను. పెద్ద ఆయన్ని సుధాకర్ రావు గారిని కలిశాను. అట్లాగే వెళ్ళి హనుమరెడ్డి గారిని కలుస్తాను. ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని, అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకుని, కార్యకర్తలు అందరూ కూడా కలవబోతా ఉన్నాను. వచ్చే 3 రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను. తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తారు. సార్, మీరు టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? వచ్చే 2 రోజుల్లో అది సమాచారం నిర్ణయించి నేను తెలియపరుస్తాను. మీ అందరికీ మైలవరం నుంచే పోటీ చేస్తారు? ఇంకా పెరంబలూరు పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే పార్టీ నిర్ణయానుసారం నేను ముందుకు వస్తాను. మైలవరం మండలం చంద్రగూడెం టీడీపీ నేత లక్కింశెట్టి పుల్లారావుకు దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. మైలవరంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దశాబ్దాలుగా పుల్లారావు పార్టీ కోసం అనేక సేవలు అందించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి భావోద్వేగాలకు గురి కావద్దన్నారు. బ్లూ మీడియా, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మొద్దన్నారు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం వలన పుల్లారావు మానసిక ఆందోళనకు గురై మన మధ్య లేకుండా పోయారని తెలియజేశారు. చంద్రగూడెం గ్రామానికి చెందిన లక్కిశెట్టి పుల్లారావు గారు వయసు 53 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్న నాయకులు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, బ్లూ మీడియా ఛానల్స్లో ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేయటం. గత 2 రోజులుగా ఇక్కడే మైలవరం మెయిన్ రోడ్లో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర, ట్యాక్సీస్ స్టాండ్ దగ్గర కార్యకర్తలు, నాయకులు అందరూ అక్కడ కూర్చోవడం, చర్చించుకోవడం, భావోద్వేగాలకు గురి కావటం, భయాందోళనకు గురి కావుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దయచేసి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. భావోద్వేగాలకు గురి కావాలంటే ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ, అట్లాగే బ్లూ మీడియా ఛానల్స్లో కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారానికి చేయటం వల్ల గత 2 రోజులుగా మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర మరి వందలాది మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద, బస్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యకర్తలు, నాయకులందరూ అక్కడ గుమ్ముకోవటం, ఈ మీడియా, బ్లూ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం కానీ, సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం వల్ల ఇవాళ మానసిక ఆందోళనకు గురయ్యి ఇవాళ పుల్లారావు గారు మన మధ్య లేకుండా మరణం చెందడం జరిగింది. దయచేసి పొద్దున్నే బోరగూడెం నర్సయ్య గారు ఇక్కడే ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి ఆయన పోస్ట్ పెట్టారు. తాడేపల్లిగూడెంలో జరగబోవు టీడీపీ జనసేన పార్టీ సమావేశాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పోతిన మహేష్ అన్నారు. తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ జనసేన పార్టీ సమావేశాన్ని జయప్రదం చేయాలని జనసేన నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు. తారీఖున తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి బహిరంగ సభని విజయవంతం చేయాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. మరి
స్థానిక నాయకత్వం కూడా పెద్ద ఎత్తున సభ విజయవంతం కోసం మనందరం కూడా కష్టపడాలి. మన నాయకత్వం మొత్తం కూడా ఈ సభలో పాల్గొనాలి. పవన్ కళ్యాణ్ గారి తీసుకునే ప్రతి నిర్ణయానికి మన సంపూర్ణ మద్దతు ప్రకటించాలనేటువంటి గొప్ప నిర్ణయాన్ని కూడా ఇక్కడ అందరూ కూడా ప్రకటించారు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా చూశారు. అదేవిధంగా గత 2 రోజులుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ ప్రేరేపిత పేటీఎం ఎదవలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ ఒకటే మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈసారి 24 అసెంబ్లీ పోటీ చేసి 24 అసెంబ్లీ గెలవాలని, 3 పార్లమెంట్ పోటీ చేసి 3 పార్లమెంట్ పోటీ చేయాలనేటువంటి అంశాన్ని తెలియజేశారు. దీంతోపాటుగా 3 పార్లమెంట్లో పోటీ చేయడం వలన 21 అసెంబ్లీ కవర్ అవుతాయి. ఓవరాల్గా 45 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది. ఖచ్చితంగా మనకి దీనివలన భవిష్యత్ ప్రయోజనాలు బాగుంటాయి. జనసేన పార్టీకి బలమైనటువంటి పునాది వేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా తెలియజేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత భవిష్యత్తుకి భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మనం ఆ తీసుకున్న నిర్ణయానికి మన నాయకుడిని నమ్మాం కాబట్టి. కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిద కాలుష్య నియంత్రణ చేయాలని డిమాండ్ చేస్తూ కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున కాలుష్య నియంత్రణ చేయాలంటూ నినాదాలు చేశారు. ఇంటి నిండా బూడిదే, తినే తిండిలో బూడిదే, తాగే నీటిలో బూడిదే, ప్రతి వస్తువులోనే బూడిదే. కాసేపు వస్తువు అలా పెట్టి తీయగానే దాని నిండా బూడిద పెరిగిపోతుంది. పిల్లల పరిస్థితి అయితే అల్లకల్లోలంగా ఉంటుంది. పిల్లలకి రోగాలు, రొప్పులు ప్రతిరోజు ఏదో ఒక రకంగా జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు. ఏ విధంగా ఇంత కాలుష్యం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాం మేము. తాగే నీళ్ళల్లో వాటర్కి మేము ట్యాప్కి ఇవి పైపులు ఇవి పెట్టినా కూడా, క్లాత్లు పెట్టినా కూడా దాని నిండా కూడా బూడిదే వస్తుందండి. అంత బూడిద వాటర్ తాగుతున్నాము అంటే మాకే భయం వేస్తుంది. ప్రాణాలు ఎలా పోతున్నాయి, పోతున్నాయి అర్థం కావట్లేదు. డిమాండ్స్ అంటే ముందు అది కాలుష్యం ఎందుకు వస్తుందో, అది ఎక్విప్మెంట్స్ ఏంటో అవి చూస్తే బాగుంటుంది కదండి. కలిసామండి చీఫ్ ఇంజనీర్ గారిని కలిస్తే ఇంతవరకు నేను ఏ ఉద్యమాలతో కూడా రాలేదు. స్పందించి వాట్సాప్లో గ్రూప్లో చూసి స్పందించి కాలుష్యం గురించి ఎంత మంచి ఉద్యమం చేస్తున్నందుకు నేను కూడా పాల్గొవాలని వచ్చానండి. అయితే నేను గత 1 సంవత్సరం నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఎక్కడ చూస్తున్నా తుమ్మే, ప్రతిరోజు చూస్తానే ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నా నాకు అర్థం కాదు. తర్వాత తెలిసింది. కానీ దీని గురించి ఎవరూ స్పందించట్లేదు ఏంటి అనుకున్నాను. కానీ వాళ్ళ ఒక నాయకులు ఎవరో ఒకరు కొంచెం మంచి వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యించడం ప్రారంభించారు. నేను కూడా ఇందులో పాల్గొన్నాను. కానీ 1 నుంచి 4 యూనిట్లు నేను కొంచెం డిగ్రీ వరకు చదువుకున్నానండి. నేను చదువుకున్న దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే 1 నుంచి 4 యూనిట్లు 30 సంవత్సరాలు పైబడిపోయింది. ఒక బైక్ అయినా సరే మన ఇన్నాళ్ళు వాడిన తర్వాత దానికి ఇన్నాళ్ళ పర్మిషన్ ఉంటుంది. అలా కాకుండా ఒక గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో పర్యటించిన సీఎం జగన్, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని విమర్శ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని వెల్లడి. విద్యుత్ పోల్, రెంటల్ ఛార్జీల జీవోను రద్దు చేయాలని కోరుతూ మహాసభ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం. కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 28వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమని స్పష్టీకరణ. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభిమానులు, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బుద్దా వెంకన్న. సమావేశంలో ఎంపీ కేశినేని నాని పేరు తీవ్రస్థాయిలో విమర్శలు. చంద్రబాబు తనకు దైవమని, ఆయన కోసమే పనిచేస్తానని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.